హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేస్ ట్రేడ్స్ ఇన్ కేవీఎస్. ఫ్రెండ్స్, ఇవాళ రోజు వీడియోలో మనకి ఇవాళే టాటా నియో అని ఒక కొత్త అప్లికేషన్ అయితే లాంచ్ చేశారు. ఎందుకు భయ్యా టాటా నియో గురించి చేయడం అవసరమా అంటే కొద్దిగా అయితే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో అది ఖచ్చితంగా మీరు యూస్ చేసుకుంటారని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు 500 అయితే వస్తాయి. అది ఎలా వస్తాయి మొత్తం క్లియర్గా చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చెప్పగానే బెల్ ఐకాన్ ఆల్ అయితే పెట్టుకోండి. ఫ్రెండ్స్, యూట్యూబ్ అయితే నోటిఫికేషన్ పంపించలేదు. సో నా రిక్వెస్ట్ మీరు ఆల్ అయితే పెట్టుకోండి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మన ఛానల్ ట్విట్టర్ అకౌంట్ అయితే ఫాలో చేయండి, ఎందుకంటే నేను లేటెస్ట్ టెక్ అప్డేట్స్ అని అక్కడే పోస్ట్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు ఫాస్ట్ రిప్లైస్ నా నుంచి కావాలనుకుంటే ట్విట్టర్లో నన్ను డిఎం చేయండి. ఇన్స్టాలో నాకు చేసిన నేను ఎక్కువసేపు ఇన్స్టా అయితే యూస్ చేయను. సో ట్విట్టర్లో నాకు డిఎం చేస్తే ఇమీడియట్గా అయితే నేను రెస్పాండ్ అవుతాను. ఇక లేచుకున్న వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, టాటా నియో ఈ యాప్ చూసుకుంటే ఇది ఒక సూపర్ యాప్ అని చెప్పచ్చు, లేదంటే టాటా పే అని చెప్తారు కొంతమంది. సో మొత్తం ఏం చూసుకున్నా దీన్ని ఒక సూపర్ యాప్గా కన్సిడర్ చేయొచ్చు. టాటా సూపర్ యాప్ అనొచ్చు సింపుల్గా మాట్లాడాలంటే. సో ఏంటి భయ్య టాటా సూపర్ యాప్ అంటే, ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు టాటా అనేది ఒక పెద్ద కంపెనీ ఇండియాలో, మీ అందరికీ తెలిసిందే. లైక్ సాల్ట్ కార్డ్ నుంచి ప్రతిదీ ఉన్నాయి, లైక్ సాఫ్ట్వేర్స్ కానీ లేకపోతే వెహికల్స్ కానీ ఆటోమొబైల్స్ కానీ అన్ని కేటగిరీస్లో అయితే ఉన్నారు. సో ఇప్పుడేంటంటే టాటా ఓన్లీ కేటగిరీస్లో కాకుండా ఇప్పుడు మేజర్గా చాలా కంపెనీస్లో వాళ్ళు స్టేక్ హోల్డర్స్ కూడా, టాప్ స్టేక్ హోల్డర్స్. సో అందులో వీళ్ళు ఏంటంటే ఈ టాటా నియో యాప్ నుంచి కొంచెం డిస్కౌంట్స్ అయితే ఇస్తారు. అండ్ ఇంటర్ఫేస్ మొత్తం చూపిస్తూ చెప్తాను మీకు, సో దట్ ఈజీగా అర్థమవుతుంది. యాజ్ ఆఫ్ నౌ ఈ యాప్ ప్లే స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంది. ఇది వరకు టాటా ఎంప్లాయీస్కి దీన్ని టెస్టింగ్ పర్పస్ అయితే ఇచ్చారు. సో అప్పుడు నాకు రెఫరల్ అయితే దొరికింది. సో నేను కొన్ని రోజులు అయితే యూస్ చేసిన యాప్ని. సో ఇప్పుడు నా టోటల్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాను. ఇప్పుడు మీరు అందరికీ ఓపెన్, ఇది మొత్తం పబ్లిక్ యూస్కి అయితే ఓపెన్ చేశారు ఇవాళ నుంచి. సో డైరెక్ట్ మీ ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్ తీసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో యాప్ చూసుకుంటే సింపుల్. నేను మొత్తం లాగిన్స్ అవన్నీ చూపించదలుచుకోవట్లేదు, ఎందుకంటే అది సింపుల్ ప్రాసెస్. మళ్ళీ నేను దాన్ని చూపించి ల్యాగ్ చేయదలుచుకోలేదు వీడియోని అయితే. సో ఏంటంటే లైక్ మీ మొబైల్ నెంబర్ అండ్ ఓటీపీ వెరిఫికేషన్ అవుతుంది. నెక్స్ట్ అంతే, క్లియర్గా మీరు డైరెక్ట్గా లాగిన్ అయిపోతారు. సింపుల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. సో యాప్ ఓపెన్ చేస్తే ఇలా అయితే మీకు ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. సో మేజర్గా వీళ్ళు ఏ బ్రాండ్స్ ఉంటాయో, లైక్ మీకు తెలుసు బిగ్ బాస్కెట్ కానీ లేకపోతే క్రోమా కానీ లేకపోతే వీళ్ళు టాటా క్లిక్ కానీ లేకపోతే హోటల్కి సంబంధించిన తాజ్ హోటల్స్ కానీ 1MG కానీ ఇలా డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి కదా, ఇవన్నీ ఏంటి టాటా వాళ్ళవే. సో వాళ్ళు ఏం చేశారంటే ఈ కంపెనీస్ అన్నింటికి విడివిడిగా మీరు చూసుకుంటే 1MGకి ఒక యాప్ ఉంటుంది, టాటా క్లిక్కి ఒక యాప్ ఉంటుంది, లేకపోతే హోటల్స్ బుక్ చేయడం కోసం టాటా వాళ్ళది ఒక యాప్ ఉంటుంది, లేకపోతే క్రోమాకి ఒక యాప్ ఉంటుంది. సపరేట్ చాలా యాప్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కలిపి ఒకటే ప్లాట్ఫామ్లోకి అయితే వస్తాయి. అదే టాటా నియో. అండ్ ఇక్కడ ఇంకో బెనిఫిట్ కూడా ఉంది, అదేంటంటే మనకి పేమెంట్ సిస్టమ్ కూడా అయితే యాడ్ చేశారు. సో దాన్ని వీళ్ళు టాటా పేగా అయితే పిలుస్తున్నారు. సో పేమెంట్ సిస్టమ్ టాటా పే అనొచ్చు. మిగతా అన్ని ఫీచర్స్ని కలిపి ఉండేది టాటా నియో అనమాట. సో భయ్య బాగానే ఉంది, మనకి పేటిఎం ఉంది, ఫోన్పే ఉంది, అమెజాన్ పే ఉంది, ఇన్ని ఉన్నాయి కదా భయ్య. మళ్ళీ ఇప్పుడు ఇది వచ్చేది స్పెషల్ అంటే ఇక్కడ థింగ్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు పేటిఎంలో కానీ లేకపోతే ఫోన్పేలో కానీ ఏమైనా చేసుకోండి, కాకపోతే మీకు అక్కడ రివార్డ్ పాయింట్స్ వస్తాయా, ఇన్ కేస్ మేబీ కొన్ని స్క్రాచ్ కార్డ్స్ వస్తాయి, అది యూజ్లెస్. మరీ ముఖ్యంగా ఈ ఫోన్పే వాడు ఇచ్చే స్క్రాచ్ కార్డ్స్ అయితే చెత్త, అసలు చాలా చెత్త. సో మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ పెద్దగా ఏం రావు, నాకైతే గూగుల్ పేలో ఎప్పుడు బెటర్ లక్ నెక్స్ట్ టైమే వస్తుంది. సో మీకేం వస్తుందో కూడా కామెంట్ చేయండి. సో భయ్య దీని గురించి ఎందుకు చెప్తున్నాం అంటే, ఇక్కడ ఏంటంటే మీరు పర్చేస్ చేసిన ప్రతి 100 రూపాయలకి 5 రూపాయలు మీకు వస్తాయి. సో ఏంటంటే మీరు చేసే ప్రతి పర్చేస్కి 5% అయితే ఇస్తున్నారు. సరే 5% ఎలా ఇస్తారు భయ్య అంటే, మీరు ఇందులో ఏదైనా పర్చేస్ చేశారనుకుందాం, ఒక 1000 రూపీస్ పెట్టి సంథింగ్ ఒక రూమ్ బుక్ చేశారనుకుందాం, లేదా 1MGలో ఏదైనా మెడిసిన్ కొన్నారనుకుందాం. సో 1000 రూపీస్ పెట్టుకుంటే మీకు ఎంత వస్తుంది, మీ కమిషన్ ఎంత దీంట్లో 5% కాబట్టి అంటే 50 రూపీస్ అనేది వస్తాయి. సో ఈ 50 రూపీస్ మీరు 1MGలో ఖర్చు పెట్టినందుకు మీకు వచ్చిన అమౌంట్. సో ఇప్పుడు ఈ 50 రూపీస్ని నేను ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, వేరు ప్లాట్ఫామ్స్. లైక్ ఇప్పుడు నేను దాన్ని తీసుకెళ్ళి క్రోమా స్టోర్లో యూజ్ చేయొచ్చు, లేకపోతే నేను టాటా క్లిక్లో యూజ్ చేయొచ్చు, లేకపోతే ఇంకొక దాంట్లో ఏదన్నా టాటా హోటల్స్ దాంట్లో బుక్ చేయొచ్చు. సో ఏంటంటే ఒక ప్లాట్ఫామ్లో యూజ్ చేసి వచ్చిన రివార్డ్స్ని మీరు ఇంకొక ప్లాట్ఫామ్స్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వీళ్ళు ఏం పిలుస్తున్నారంటే, ఈ టాటా కాయిన్స్ని ఏవైతే ఉంటాయో వీళ్ళు దీన్ని నియో కాయిన్స్ అని చెప్పి పిలుస్తున్నారు. NEU కాయిన్స్, నియో కాయిన్స్. సో భయ్య ఒక నియో కాయిన్ అంటే ఒక్క నియో కాయిన్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ అనమాట. సో మీ దగ్గర 50 నియో కాయిన్స్ ఉన్నాయంటే మీ దగ్గర 50 రూపీస్ ఉన్నట్టే. సో ఇలాగా మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉంటాయో అంతగా మీరు మనీగా అయితే మార్చుకోవచ్చు. కానీ ఇక్కడ మీకు మినిమం ట్రాన్సాక్షన్స్ లాంటివి లేకపోతే కొన్నిట్లు ఉంటాయి. లైక్ మీరు ఇందులో ఓన్లీ ఏదైనా ప్రోడక్ట్ కొనేటప్పుడు ఇందులో ఓన్లీ 500 కాయిన్స్ మాత్రమే యూజ్ చేయగలరు అని చెప్పి అలాంటి లిమిట్ అయితే ఏం లేదు. మీ దగ్గర ఒక 1000 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి అనుకోండి, నియో కాయిన్స్, మీరు పర్చేస్ చేయాలనుకుంటున్న ప్రోడక్ట్ కూడా 1000 రూపీస్ అనుకోండి, టోటల్ నియో కాయిన్స్తో మీరు అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో ఆ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి మీరు. అండ్ మేజర్గా ఫ్రెండ్స్ ఇది పాయింట్స్ అనమాట. సో భయ్యా నేను పర్చేస్ చేసేసాను, సపోజ్ ఎయిర్ ఏషియాలో మీరు ఒక టికెట్ కొనుక్కున్నారు, ఎంతో పర్చేస్ చేసింది, ఆ కాయిన్స్ ఎప్పుడు వస్తాయి,
మీ ఫ్లైట్ జర్నీ అయిపోయిన నెక్స్ట్ మినిట్ మీ నియో వాలెట్లోకి అయితే వచ్చేస్తాయి అనమాట. సో నెక్స్ట్ బిగ్ బాస్కెట్ చూసుకుంటే ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం లిమిట్ అయితే ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఇమేజ్లో చూపిస్తున్నాను. ఇక్కడ బిగ్ బాస్కెట్ చూసుకుంటే 8 days ఆఫ్టర్ ద ఆర్డర్ డెలివరీ. నెక్స్ట్ క్రోమా చూసుకుంటే 16 days ఆఫ్టర్ ది ట్రాన్సాక్షన్. నెక్స్ట్ ఐహెచ్సిఎల్ ఇది హోటల్స్కి సంబంధించింది. మీరు 1 day ఆఫ్ చెక్అవుట్ చేసిన తర్వాత మీకు నియో కాయిన్స్ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ టాటా క్లిక్లో 31 days పడుతుంది. నెక్స్ట్ వెస్ట్ సైడ్లో మీకు 30 days అవుతుంది ట్రాన్సాక్షన్ అయిన తర్వాత. నెక్స్ట్ టాటా 1mgలో మీకు 7 days అవుతుంది. సో ఇదొక టైప్. మీకు కొన్ని డేస్ తర్వాత జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నిటికి నియో కాయిన్స్ అయితే మీ అకౌంట్లోకి అయితే క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో టైప్ ఏంటంటే, ఇన్ కేస్ మీరు కనుక క్రోమా స్టోర్కి వెళ్ళారు లేదా వెస్ట్ సైడ్కి వెళ్ళారు, అక్కడ మీరు ఏంటంటే పర్చేస్ చేయాలనుకుంటున్నారు ఏదైనా ప్రోడక్ట్. సో పర్చేస్ చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్గా మీరు కనుక ఏదైతే టాటా పే ఉందో ఈ యాప్తో కనుక పే చేస్తే అప్పుడు వస్తుంది కాయిన్స్ అనేవి. లేదు భయ్యా అనుకుంటే మీరు స్టోర్లో వెళ్తారు కదా, అక్కడ రిప్రజెంటేటివ్ ఉంటాడు, మీరు క్యాషియర్ ఉంటాడు కదా. సో క్యాషియర్కి నా దగ్గర ఇలా కాయిన్స్ ఉన్నాయని ముందే చెప్తే తను ఆ కాయిన్స్ని ముందుగానే తీసుకుంటాడు అనమాట. సో ఇలా 2 ways ఉన్నాయి. ఫస్ట్ థింగ్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తే మీకు అలా అయితే వస్తుంది. నెక్స్ట్ ఏంటి, మీరు షాప్లో కనుక యూజ్ చేయాలనుకుంటే ఒకటి యాప్ నుంచి పే చేయాలి, ఇంకోటి ఏంటంటే ఆ షాప్ రిప్రజెంటేటివ్కి ముందే చెప్పాలి క్యాషియర్కి ఇలా నా దగ్గర కాయిన్స్ ఉన్నాయని చెప్పి. సో దట్ తను కాయిన్స్గా అయితే మనీ తీసుకోవడానికి రెడీ. ఈ యాప్ మొత్తం మీరు ఎక్స్ప్లోర్ చేస్తేనే బెటర్, ఎందుకంటే నేను అది చెప్తా పోతే వీడియో చాలా లెంత్ అవుతుంది. సో ఫైనల్గా నేను ఎర్నింగ్స్ దగ్గరకు వస్తాను. మేబీ చాలామంది ఈ పాయింట్ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. ఇక్కడ ఏం లేదు, యాప్లోకి వచ్చింది ఒక పైన 3 lines ఉంటుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన క్రింద స్క్రోల్ చేసుకుంటే మీకు ఇక్కడ మై ట్రాన్సాక్షన్స్ కింద రెఫర్ ఏ ఫ్రెండ్ అని ఉంటుంది. సో రెఫర్ ఏ ఫ్రెండ్ దగ్గర మీరేంటంటే ఇక్కడ ఎట్లా పడితే అట్లా రెఫరల్ అయితే జరగదు. అంటే ఒక ప్రోమో కోడ్ ఇచ్చేసి ఇది అందరికి ఒక 100 మందికి లేకపోతే 200 మందికి రెఫరల్ చేసుకోవడానికి అవ్వదనమాట. సో సింగిల్ యూజర్ 5 members మాత్రమే రెఫర్ చేయగలడు. అండ్ ఇక్కడ ఆ 5 members కూడా పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎలా జరుగుతుందంటే మీకు ఒక్కొక్క పర్సన్కి డిఫరెంట్ లింక్స్ అయితే వెళ్తాయి. లైక్ ఇక్కడ స్టాటిక్ ఒకటే లింక్ ఉండదు, డిఫరెంట్ డైనమిక్ లింక్స్ అయితే ఉంటాయి అనమాట. సో డిఫరెంట్ లింక్స్ వెళ్తాయి. సో మీరు 5 friendsని మాత్రం రెఫర్ చేయగలరు. ఆ 5 friends కూడా వాళ్ళు రెఫరల్ జరగాలంటే వాళ్ళు ఖచ్చితంగా రిజిస్టర్ అయ్యి అన్నీ వెరిఫై చేసుకుంటేనే మీకు 100 నియో కాయిన్స్ వస్తాయి. సో టోటల్గా 5 కాబట్టి 500 నియో కాయిన్స్ వస్తాయి. 500 నియో కాయిన్స్ అంటే 500 rupees అనమాట. సో ఇప్పుడు పాయింట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను నేను. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే, మీ ఫ్రెండ్ వన్స్ లింక్ పంపించిన తర్వాత తను డౌన్లోడ్ చేసుకొని ఆ రెఫరల్ లింక్ నుంచే చేసుకున్నట్టయితే మీకు వస్తాయి, లేదంటే రాదు. ఇంకో థింగ్ ఏంటంటే, మీరు చేసుకుంటే మీ ఫ్రెండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. ప్రజెంట్ ఇక్కడ పెండింగ్ అని ఉంది చూసారా, అది మొత్తం స్టేటస్ అనేది కంప్లీటెడ్ పడుతుంది. సో అక్కడ మీరు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మేజర్ ఒక థింగ్ అయితే గుర్తుపెట్టుకోవాలి, 1 link 15 days మాత్రమే వర్క్ అవుతుంది. సో 15 days అయిపోయిన తర్వాత అది పనిచేయదు. ఇది ఫ్రెండ్స్ టోటల్గా టాటా నియో గురించి చెప్పాలంటే మాత్రం. సో యాజ్ ఆఫ్ నౌ టాటా ఒక మంచి కంపెనీ, అందరికీ తెలిసిన విషయమే, నేను మళ్ళీ కొత్తగా చెప్పేదేం లేదు. సో ఇప్పుడు అన్ని వాళ్ళ యాప్స్ అన్నీ ఒకే దగ్గరకు వస్తున్నాయి. ప్లస్ మనకి 5% అన్నిటిలో మనకి కమిషన్ అయితే వస్తుంది. అంటే 5% అయితే వస్తుంది మీరు ఏదైనా షాపింగ్ చేసినట్టయితే. సో ఇప్పటి నుంచి ఒకసారి ట్రైల్ అయితే వేయండి. ఈసారి ఏదైనా షాపింగ్ చేస్తే ఈ ఏదైతే టాటాకి సంబంధించిన ఎయిర్ ఏషియా కానీ లేకపోతే క్రోమాలో కానీ ఎక్కడైనా 1mgలో కానీ ఒకసారి యాప్ ట్రై చేయండి, మీకు టాటా నియో కాయిన్స్ వస్తాయి. సో ఫైనల్గా భయ్యా, మరి ఈ 500 కాయిన్స్ సరే, ఈ టాటా నియో కాయిన్స్ వన్స్ వస్తే ఇంకెప్పుడు ఎక్స్పైర్ అవ్వవా అంటే ఇక్కడ పాయింట్ అయితే ఉంది. యాజ్ ఆఫ్ నౌ నాకు తెలిసిన ప్రకారం ఏదైతే రెఫరల్ అమౌంట్ నుంచి వచ్చిన 500 కాయిన్స్ ఉంటాయో ఈ 500 కాయిన్స్కి మనకి 1 year వ్యాలిడిటీ ఉంది. సో తర్వాత మిగతా కాయిన్స్కి అయితే ఆ విషయం నాకు తెలియదు, కానీ ఇప్పుడు వీళ్ళు మెన్షన్ చేసిన ప్రకారం ఏదైతే రెఫరల్ నుంచి వచ్చిన 500 ఉంటాయో, అంటే 5 చేసుకుంటే 500, 2 చేసుకుంటే 200 అలా అనమాట. సో ఈ 500 మీకు 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఈ 1 yearలో మీకు ఖచ్చితంగా యూజ్ చేసేసుకోవాలి, లేదంటే అది యూజ్లెస్ అనమాట. ఇవి ఫ్రెండ్స్, ఇన్ కేస్ ట్రాన్సాక్షన్ కనుక క్యాన్సిల్ అయితే ఏదైనా ప్రోడక్ట్ కొనేటప్పుడు ఆ అమౌంట్ మొత్తం మీకు రిఫండ్ వస్తుంది. అండ్ అలాగే నియో కాయిన్స్తో కనుక చేసినట్టయితే ఆ నియో కాయిన్స్ కూడా మొత్తం రిఫండ్ వస్తాయి, కంప్లీట్ రిఫండ్ వస్తాయి. ఇవి ఫ్రెండ్స్ టోటల్గా పాయింట్స్ అయితే మాత్రం. సో అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఖచ్చితంగా వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇంత బాగుంది మంచి యాప్, వాళ్ళు కూడా కొంత కమిషన్ అయితే తెలుసుకుంటారు. అండ్ అలాగే ఫ్రెండ్స్ రెఫరల్, ఫ్యామిలీ మెంబర్స్ రెఫరల్, వాళ్ళు ఒక 500 సంపాదించుకుంటారు మీ వల్ల. సో అది ఫ్రెండ్స్ టోటల్గా వీడియో అయితే మాత్రం. వీడియో నచ్చిందని కోరుకుంటా. మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకొని అండ్ మర్చిపోకుండా ఆల్ పెట్టుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను, యూట్యూబ్ నోటిఫికేషన్ అయితే పంపించలేదు. సో ఆల్ పెట్టుకోండి. అండ్ అలాగే మన ఛానల్ ట్విట్టర్ అకౌంట్ అయితే ఫాలో చేయండి. ఇది ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కేవీఎస్ సైనింగ్ ఆఫ్. Bye bye.